హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు చాలా కామన్గా అడిగే క్వైరీ, అంటే మేనరికం ఉంటే పిల్లలు పుట్టరా, అంటే అది సంతానలేమికి ఏమైనా దారి తీస్తుందా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ అలాంటిదంటూ ఏమీ లేదండి. ఇన్ఫర్టిలిటీ అనేది ఇట్స్ డిఫరెంట్. అంటే మనకు మేనరికంకి సంబంధించి కాదు. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, మనకు అంటే లేడీస్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా, లేదు హస్బెండ్ సైడ్ నుంచి ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఎంత ప్రయత్నం చేసినా లైక్ 1 year వరకు ఏమీ ప్రికాషన్స్ ఫాలో అవ్వకుండా, ఏం జాగ్రత్తలు తీసుకోకుండా ప్రయత్నం చేసినా ప్రెగ్నెన్సీ అందలేదు అంటే అప్పుడు వాళ్ళని ఇన్ఫర్టిలిటీ కేటగిరీ కింద వస్తారు. కాకపోతే మనకి ఏంటంటే మేనరికం వల్ల సంతానలేమి ప్రాబ్లం వస్తుంది అనేది అది అపోహ మాత్రమే. కాకపోతే ఏంటంటే మేనరికం వల్ల ఏంటంటే మనకు జెనెటిక్ డిజార్డర్స్ లైక్ బేబీస్కి ఏంటంటే ఆటోజోమల్ రెసెసివ్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉంటాయో, ఆటోజోమల్ రెసెసివ్ డిజార్డర్స్, అవన్నీ కూడా ఛాన్సెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మనకు మేనరికం ద్వారా పుట్టబోయే పిల్లలకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతేకాని మేనరికం వల్ల సంతానలేమి ప్రాబ్లం వస్తుంది అనేది అయితే ఏమీ లేదు. ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే యూజువల్గా మేల్స్లో కొందరికి వాళ్ళ అంటే హస్బెండ్కి కానీ లేకపోతే వాళ్ళ బ్రదర్స్కి కానీ కొందరికి మాత్రం వీరకణాల్లో లోపం ఉంటుంది, కొందరికి వీరకణాలు అస్సలు ఉండదు. అట్లాంటివి కొన్ని వంశపారంపరంగా వాళ్ళకు ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. బట్ అలాంటి ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు, అంటే సపోజ్ ఇప్పుడు తినకు సీమెన్ ప్రాబ్లం ఉంది, సేమ్ వాళ్ళ బ్రదర్స్కి అదే ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే ముందే ఒక్కసారి మాత్రం జెనెటిక్ కౌన్సిలింగ్కి వెళ్ళమంటాం. అంటే బేసిక్ సిమెన్ అనాలిసిస్ చేసి ఇద్దరిది క్యారియర్ టైపింగ్ చూసుకోండి అంటాం. జెనెటిక్ పరంగా హస్బెండ్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రము, ఎందుకోసం అంటే మళ్ళీ వాళ్ళకు పుట్టబోయే బేబీ బాబు అయితే మళ్ళీ వాళ్ళకు కూడా అదే ఇన్హెరిటెన్స్, అంటే ఆటోజోమల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో అది వంశపరంగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వీళ్ళకి పుట్టబోయే బేబీ పాపన బాబో మనకు తెలీదు, బట్ బాబు పుడితే మళ్ళీ బాబుకి వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా అనేది కూడా మనం ముందే జెనెటిక్ కౌన్సిలింగ్కి పంపిస్తాం. సో అందులో ఏంటంటే మనకు ఛాన్సెస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అలా ఉంది, బ్రదర్స్కి ఉంది, అట్ ద సేమ్ టైం వాళ్ళ హస్బెండ్కి ఇప్పుడు ఈ అబ్బాయికి ఉంది, మళ్ళీ పుట్టబోయే బాబుకు ఉంటుందా లేదా అనేది మనము ముందే తెలుసుకోగలుగుతాం. సో అట్లాంటి ఏమైనా జెనెటిక్ ఫ్యాక్టర్స్, అంటే ఏదన్నా ఇంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఇట్లా ఉందండి ఫ్యామిలీలో అని చెప్తే దాని తగ్గట్టుగా మనం కూడా ముందే జెనెటిక్ కౌన్సిలింగ్ చేసుకోవడము, క్యారియర్ టైపింగ్ చేసుకోవడము, మనకు పుట్టబోయే బేబీస్కి సేమ్ ప్రాబ్లం రిపీట్ అవ్వచ్చునా లేదా అనేది మనం చూసుకోగలుగుతాం. బట్ యాజ్ సచ్ మేనరికం ఉంటే సంతానలేమి ప్రాబ్లంకి దారి తీస్తుంది అనేది మాత్రం లేదండి. ఇట్స్ క్లియర్ కట్. అండ్ ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే అనామలీస్ లైక్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.